ఈ గొప్ప పునీతుడైన యోసేపు గారు ఎందుకు ఇంత అమూల్యమైన స్థానాన్ని పొందుకున్నాడు దేవుడి యొక్క దృష్టిలో అంటే, మత్తయి సువార్త 1:19 ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. ఇక్కడ నీతిమంతుడు అంటే రెండు విషయాలు. ఒకటి, విశ్వాసము కలిగి జీవించాలి, ఎన్ని పరీక్షలు ఎదురైనా విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. రెండు, విధేయత కలిగి జీవించాలి. దేవుడికి విధేయత అంటే చాలా ఇష్టం. హ్యూమిలిటీ ఇస్ ద కింగ్ ఆఫ్ ఆల్ ద వర్చుస్. ఈ రెండు కలిగిన గొప్ప వ్యక్తి మన పునీత జోజప్ప గారు. అందుకే ఇంత గొప్ప వ్యక్తి కాబట్టే ఎంతో మంది ఉన్నప్పటికీ మరియ తల్లికి ఆ యొక్క జోజప్ప గారిని దేవుడు భర్తగా నియమించి ఉన్నాడు. అందుకే జోజప్ప గారి యొక్క చేతులలో మనం పుష్పించిన ఆ యొక్క పుష్పాలు చూస్తూ ఉంటాము. మరియ తల్లికి ఇదిగో ఈ బిడ్డే కరెక్ట్ అని దేవుడు చెప్తే మాట్లాడితేనే వారిరువురు ఇదిగో మ్యారేజ్ చేసుకున్నారు. కానీ గర్భము ధరించింది పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. కాబట్టి ఇది వింటున్న నీతిమంతుడైన యోసేపు రహస్యముగా పరిత్యజించుకోవడానికి ఇష్టపడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో దేవుడు ఏమన్నాడంటే, డైరెక్ట్గా వచ్చి చెప్పలేదు, కానీ దూతను పంపించాడు కలలోకి. దర్శనం కూడా కాదండి, ఈ కలను మరి గుర్తుపెట్టుకున్న యోసేపు ఇది కల కదా అని కొట్టేలేదు. కల నుండి మేల్కొన్న యోసేపు ఇదిగో మరియమ్మను స్వీకరించెను అని ఉంది. దేవుడంటే అంత భక్తి చూపిస్తున్నాడు కాబట్టి ఇది కల కాదు, దేవుడే చెప్తున్నాడు అని నిజంగా అర్థం చేసుకొని మరియ తల్లిని స్వీకరించి చనిపోయేంత వరకు ఒక భర్తగా భరోసాగా ఉన్నాడు. ఎక్కడా కూడా ఈ లోకరీత్యా భర్తలు బ్రతుకుతున్నట్లుగా బ్రతకలేదు. మరి పునీత జోజప్ప గారిని చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే, చాలా శ్రామిక జీవి, మరి పాలక పునీతుడు వర్కర్స్కి, అదేవిధంగా విజ్ఞాపనకర్త, విధేయత కలిగిన వ్యక్తి, విశ్వాస పాత్రుడు, ఇవన్నీ కలగలుపుకొని ఒక గొప్ప భర్తగా మరియ తల్లిని విడిచిపెట్టకుండా జీవించాడు. ఒకే భార్య. ఇది ఈనాడు మరి ఎంతో మంది బిడ్డల జీవితాలలో లేదండి. అందుకే అస్తవ్యస్తమైపోతున్నాయి కుటుంబాలు.